హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 19th జూన్ ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా శశి కాస్త బాలు దగ్గరికి వచ్చి, మీ నాన్న ఎక్కడున్నారో తెలుసా? ఆ అమూల్య వాళ్ళ అత్త మామల దగ్గర బందీ అయి ఉన్నారు. నేను ఆయన కాపాడడానికి వెళ్ళాను బాలు. అసలు వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు తెలుసా? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కనుక ఖచ్చితంగా రాసేస్తే మీ నాన్న అయితే విడిపిస్తారంట అని చెప్పేసరికి ఇంకా బాలు అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిపోయింది తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా రాణిని చూడడానికొచ్చిన సరోజ, అమూల్య కూడా మాట్లాడుతుండేసరికి, అసలు మీరు ఇలా అవ్వడానికి కారణం మీ కోడలు శశిరేఖ వదిన. అసలు మీరు నమ్ముతారో నమ్మకపోతారో, నిజంగా నేను చెప్తుంది ఖచ్చితంగా శశిరేఖ వల్లే మీ జీవితాలు ఇలా తయారయ్యాయి. ఒక్కొక్కళ్ళగా అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. అసలు రామ్ని ఏ విధంగా నాశనం చేసిందో మీకే తెలుసు కదా. ఆదిత్యని కూడా బయటకు పంపించేసింది. తర్వాత అమూల్య సంగతి దగ్గరికి వస్తే, మాకు కూడా డబ్బులు ఆశ చూపించింది, కానీ మా చందు మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఇప్పటికి బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న అమూల్య అయితే, ఆ అమూల్య కాస్త మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈవిడేంటి అమ్మ దగ్గర తెగ నటించేస్తుంది అని అనుకుంటుండగానే ఇంకా అక్కడున్న సరోజ అయితే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. అయినా వదిన గారు, మీరు చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగింది. బాలును కూడా మార్చేస్తుంది కదండి, ఎందుకండి తన మాటని ఇంకా వింటున్నారు? దాన్నైతే ముందు బయటికి పంపించేస్తే గనక ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా అక్కడున్న తాతయ్య కాస్త, అదేనమ్మా తను మారుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా బాలు, శశిరేఖ కూడా మారతారు. ఖచ్చితంగా మారే రోజుంటూ ఉంటుంది. అలా అని కోడల్ని ఇదిగా చేయలేం కదా! తను మాట్లాడుతుందని చెప్పేసి మనము కూడా మాట్లాడలేం కదా తల్లి! అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. బాలు కూడా ఖచ్చితంగా మారి అర్థం చేసుకుంటాడు. వాడు మారాడంటే శశిరేఖ కూడా మారుతుంది అని చెప్పేసి అనగానే, ఈళ్ళింతే, వీళ్ళు మారరు. వీళ్ళు మారకపోవడంతో ఇలాగే జరుగుతున్నాయి. అయినా వీళ్ళకి చెప్తున్నాను చూడు నన్ననుకోవాలి అని చెప్పేసి, అయినా వచ్చిన పని చూసింది కాకుండా నేను వీళ్ళతో ఇలా మాట్లాడుతున్నానేంటి అని చెప్పేసి, అమూల్య అయిపోయిందమ్మా ఇంటికి వెళ్దామా అని చెప్పేసరికి, సరే అత్తయ్య వెళ్దాం. అమ్మా నువ్వేమీ కంగారు పడకు, బాధపడకమ్మ. ముందు నాన్నగారైతే వచ్చేస్తారు. నాన్న ఏ రోజు అలా చేయలేదు కదా! ఆయన బాధలో వెళ్ళినా ఖచ్చితంగా 2 రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తారు కదమ్మా నాన్న. నువ్వైతే బాధపడకమ్మా అని అమూల్య అనేసరికి, సరే అమ్మా, నాన్న ఎప్పుడు అలా చేయలేదమ్మా, అందుకనే నేను ఇంతలా బాధపడుతున్నాను. నువ్వు సరే అమూల్య, నువ్వైతే బయలుదేరు అని రాణి అనేసరికి ఇంకిద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఇదంతా చూస్తున్న శశి అయితే గనక, అసలు ఈవిడ గారేంటి ఊరెచ్చిపోతుంది, అసలు నా మీద చాడీలు చెప్తుందేంటి, ఈవిడికి ఒక్కసారి గట్టిగా అయితే ఇవ్వాలి, వీళ్ళని చూస్తుంటే మొత్తం మారిపోయినట్టు కనిపిస్తుందేంటి, అయినా వీళ్ళని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది ఈవిడి అని చెప్పి ఇంకా చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అమూల్య, సరోజ అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. మరోపక్క ఆదిత్య, శైలి కూడా ఇంకా తెలిసిన వాళ్ళ ఇంటికి అది వెళ్ళి ఇంకా చాలా విధాలుగా ఎదుగుతుండేసరికి, అది కాదు ఆదిత్య, మీ నాన్నగారు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఇల్లు ముందైతే వెళ్దాము. సరే శైలు, నువ్వైతే ముందు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇలా తిరగడం మంచిది కాదు, నేనైతే చూసుకుంటాను కదా. అదేంటి ఆదిత్య అలా అంటావు, నేను కూడా నీకు తోడుగా ఉంటాను, నేను కూడా వెతుకుతే ఉంటే నీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా, నువ్వు అలా అనకు. సరే శైలి, ఈ ఒక్కిల్లు ఎతికేసి నిన్నైతే ఇంటి దగ్గర దింపేస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడకూడదు అని చెప్పేసరికి, సరే ఆదిత్య నీ ఇష్టం అని ఇంకా ఆ ఇల్లు చూసుకుని ఇంకా బయలుదేరుతూ ఉంటారు ఇంటికైతే. ఇంటికి వెళ్ళేసరికి శైలునైతే దింపేసి ఇంకా ఆదిత్య వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న శైలు వాళ్ళ నాన్న చూసి, వచ్చారమ్మా, మీ గురించి వెయిట్ చేస్తున్నాను, మీకు ఒక విషయం చెప్దామని. అసలు మీరు వెళ్ళిన పని ఏమైందమ్మా, అసలు ఎందుకు అంత కంగారుగా వెళ్ళారు, ఏమైంది ఆదిత్య బాబుకి అని చెప్పి అడిగేసరికి, అదే నాన్న, వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ నాన్నగారిని చాలా ఇదిగా అవమానించారు, కొట్టేంత పని చేశాడు వాళ్ళ అన్నయ్య అయితే అని మొత్తం స్టోరీ అంతా చెప్పేసరికి, అయినా మంచికి రోజులు లేవమ్మా, వాళ్ళేదో ఆ ఇంట్లో ఉంటున్నారనుకుంటే వాళ్ళని కూడా ఏదో రకంగా అవమానించి ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారు వాళ్ళ అన్నయ్య వదిన. వాళ్ళ వదిన అయితే కనుక ఇంకా అస్సలు మంచిది కాదమ్మా, మన ఇంటికి వచ్చి కూడా మీ గురించి ఒక వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళాను. అదేంటి నన్ను ఏం మాట్లాడుతున్నావు, అదేనమ్మా నేను ఆ విషయం చెప్దామని చెప్తున్నాను. మీ ఆవిడ పేరేంటి, శశిరేఖ గారు ఇంటికి వచ్చి, నువ్వు గనక ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే గనక ఇలా చేస్తుందని చెప్పేసి మొత్తం జరిగిందని చెప్పేసరికి, అదేంటి నాన్న ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలే, ఆవిడొచ్చి ఇంతలా మాట్లాడిందని కనీసం నాకు కాల్ చేసన్నా చెప్పచ్చు కదా నాన్న. ఇగో ఈ ఆవేశం వద్దంటున్నాను శైలు, అయినా నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా, మీ ఇద్దరికి పెళ్ళైపోతే ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే ఇది లేదు.
నిన్ను ఒక ఇంటికి పంపించేస్తే నాకు బాధ్యత తీరుతుందమ్మా. అది కూడా ఆదిత్య బాబు మంచి బాబు కాబట్టి నిన్నైతే చూసుకుంటాడని నాకు ఇప్పటి వరకు చాలా ఇదిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆవిడ గారొచ్చి అలా మాట్లాడిందో నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆలోచించవలసొస్తుంది. కానీ ఆదిత్య కూడా నేను ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసరికి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఆవిడ గారికి నువ్వెందుకు భయపడుతున్నావు? అయినా నాన్న నా గురించి తెలుసు కదా మీకు. ఎవరినైనా తప్పు జరిగిందంటే వాళ్ళని ఇత్తడిత్తడి చేసేస్తాను. నా జోలికి గానీ, ఆదిత్య జోలికి గానీ, వాళ్ళ ఫ్యామిలీ జోలికి గానీ వస్తే నా గురించి తెలుసు కదా ఫటాఫట్ ధనాదాన్ని అయితే ఇచ్చేస్తాను అని చెప్పేసి, అమ్మ ఇదే ఆవేశం తగ్గించుకో. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నిన్నెంతో జాగ్రత్తగా చూసి పెంచుకుంటూ వచ్చాను. అలాంటి నిన్ను ఎంతో టెన్షన్ ఉన్న ఆ ఇంటికి పంపించాలంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు నమ్మకపో. నేను ఆ ఇంటికి పంపిద్దామంటే నాకు ఇప్పటికి కూడా టెన్షన్గా ఉంది. ఆవిడ గారు ఎలా ప్రవర్తించే ఇద్దరు ముగ్గురు గుండాలను వేసుకుని మరీ వచ్చింది. అయినా శైలు నిన్ను మాత్రం ఏ టెన్షన్లు లేనింటికి అయితే నేనైతే పంపిస్తానమ్మా. అయినా ఒకసారి ఇది ఆలోచించాల్సిన విషయమే. నేను ఆదిత్య బాబు రాగానే మాట్లాడతాను. ముందు వాళ్ళిట్లో ఈ గొడవ సెటిల్ అయిపోయి అప్పుడు చూద్దాం, నువ్వు ఈ విషయం గురించి మాట్లాడక శైలు అని శైలు వాళ్ళ నాన్న అనేసరికి ఇంకా అక్కడున్న శైలు అయితే ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా మరోపక్క శశి డీపీ కూడా ఇంకా అమూల్య వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న సరోజని, అదేంటి మీకు డబ్బిచ్చిన రోజుల్లో కూడా మా మాట బాగానే విన్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు? అయినా నువ్వు డబ్బిచ్చిన రోజులు ఎప్పుడమ్మా? ఎప్పుడో పురాతన కాలంలో ఇచ్చేదానివి. ఇప్పుడు అన్నీ మానేసావు కదా. ఇప్పుడు మా అవసరమే లేకుండా పోయింది. అయినా మీ అవసరం మా అవసరం మీకెందుకు అన్నట్టుగానే ఉన్నారు కదా మీరు అని చెప్పేసరికి, అయినా ఇందాక ఆవిడ గారి దగ్గర ఎందుకు, ఆ రాణి గారి దగ్గర, అదే మా అత్తయ్య గారి దగ్గర ఎందుకు అలా వాగుతున్నారు? లేనిపోని విషయాలన్నీ లేనిపోని విషయాలు ఏం చెప్పలేదు కదా శశమ్మ. నేను లేనిపోని ఏమీ చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. అయినా మీకు ఎందుకు అంత ఓహో నిజాలు చెప్తున్నాననే కదా. సర్లే కానీ ఈ మాటలు ఇలాగే ఉంటాయి. అయినా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే, అయినా మీకు డబ్బులు కావాలని ఏడుస్తున్నారు కదా, మా మావయ్య గారిని కనిపెట్టినట్లయితే గనక మీకు ఎంత డబ్బు కావాల్స్తే అంత డబ్బు అయితే ఇస్తాను. అయినా మీరు డబ్బుల గురించే కదా బతుకుతున్నది అని శశి అనేసరికి, ఎవరు? అమూల్య వాళ్ళ నాన్న. ఓహో, ఆయన ఎదిగితే కనుక డబ్బులైతే ఇస్తారా? సరే వెతికి పెడతాం, ఖచ్చితంగా వెతికి పెడతాం. ఆ మనిషి దొరకగానే మరుక్షణమే ఆడి తలైతే తీసేసి నరికేసి పక్కనైతే పెడతాను అని సరోజ్ అనేసరికి ఇంకా అక్కడున్న డీపీ శశి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అక్కడున్న శశి కాస్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటల్ వచ్చిందా నీకేమైనా? మెంటల్ వచ్చి ఏం వాగుతున్నావు కూడా తెలియట్లేదు నీకు అని చెప్పేసరికి, నాకైతే మెంటల్ వచ్చిందో ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీకు మాత్రం ఆ మనిషిని అయితే దొరకనివ్వను. నీ ఖాతాలో ఖచ్చితంగా ఆ మర్డర్ జరిగిందని చెప్పేసి నేను అందరినీ నమ్మిస్తాను. నువ్వు చేసిన పనులు మామూలుగా నన్ను మా ఫ్యామిలీ అందరినీ ఒక రకంగా ఆడుకున్నావు కదా, నిన్ను ఆడుకునే టైం అయితే ఇప్పుడు వచ్చింది శశి. నేనైతే ఇది వదిలిపెట్టినావు. నిన్ను ఏ రకంగా ఏడిపించాలని నాకైతే బాగా తెలుసు. నువ్వు ఇచ్చే డబ్బుల గురించి నేనైతే కకృతి పడలేను. ఆ మూల్య వాళ్ళ నానే ఖచ్చితంగా మా దగ్గర ఉంటే డబ్బులు ఎలా రాబట్టాలని నాకైతే తెలుసు కదా. నేను కథ ఎలా మలుపు తిప్పాలని నాకైతే తెలుసు. వాళ్ళ నాన్న తీసుకొచ్చి నీ చేతులు పెడితే నాకేమొస్తుంది చెప్పతప్ప. నేను వాళ్ళ నాన్న దొరికితే ఎలా చేయాలని నాకైతే బాగా తెలుసు. నువ్వు ఇక్కడ నుంచి బయటకు నడవమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడున్న డీపీ శశి కాస్త ఇంకేం చేయాలో తెలియక ఇంకా వెంటనే అక్కడి నుంచి అయితే వచ్చేస్తూ ఉంటారు. మరోపక్క రాణి తాతయ్య కూడా ఇంకా చాలా బాధపడుతుంటారు. తాతయ్య ఇంకా ఆయన రాలేదు చూసావా, సాయంత్రం అయితే అయిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే నా గురించి పిల్లల గురించి ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా ఇంట్లో ఉండేవారు నాన్న. ఎంత బాధపడితే ఆయన ఇప్పుడు కూడా ఇంట్లోకి రాలేదంటే ఆ బాలుగడి ఎంత అవమానించాడో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా తాతయ్య. ఎందుకు తాతయ్య ఆడు అలా ప్రవర్తించాడు? ఆ శశి బాలు ఎందుకు అలా చేశారు? ఆయన వెళ్ళిపోవడానికి కారణమయ్యా ఆ బాలుగడిని ఎంత అలా సమర్థించుకొచ్చాను తాతయ్య. వాడు ఎందుకు నన్ను అర్థం చేసుకుంటలేదు? వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా కారణం అయ్యాడు, ఎందుకు ఇలా తయారయ్యాడు అని చెప్పేసి ఇంకా అక్కడున్న అని రాణి అనేసరికి ఇంకా అక్కడున్న తాతయ్య కాస్త, లేదమ్మా రాణి నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఇప్పుడు మన ప్రాబ్లం ఏమి సాల్వ్ అయిపోదు కదా తల్లి. ఆదిత్య గడి వెళ్ళాడు కదా, ఖచ్చితంగా తీసుకొస్తాడు రాధాకృష్ణని, నువ్వైతే ఇలా ఉండకమ్మా అని చెప్పేసి ఇంకా తాతయ్య అనేసరికి ఇంకా ఈరోజు సీరియల్ కాస్త ఎండ్ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేసేయండి. అండ్ లేటెస్ట్ రంగులట్న సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేసేయండి.